హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వడియాలు పెట్టాము. మా తోటి కోడలు ఎలా పెట్టిందో చూపిస్తుంది, చూడండి. వడియాలకు కావాల్సినవి చూద్దాము. ఈరోజు మేము బియ్యం వడియాలు చేస్తున్నాము. ఇవి వచ్చేసి మేము ఒక 2 కిలోస్ 5-6 అవర్స్ నానబెట్టుకున్నాము బియ్యము. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఒక 100 గ్రామ్స్, జీలకర్ర వచ్చేసి 50 గ్రామ్స్. నువ్వులు మనకి 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ కావాలనుకుంటే కూడా మనం 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నువ్వులు. ఇప్పుడు వడియాలు ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ పోసుకొని ఇట్లా ఎసరు వేయడానికి పెట్టుకోవాలి, వేడిగా వేయడానికి. ఇప్పుడు ఇట్లా వేడిగా అయినాక, కొంచెం వేడిగా అయినాక ఇందులో నువ్వులు వేసుకోవాలి. ఇది వేడిగా అయ్యేలోపు మనము ఇక్కడ ఉన్న బియ్యంని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఇది మిక్సీలో వేసాక అందులో వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. మా మమ్మీ మిక్సీలో వేస్తుంది. నీళ్ళు వేడైనాక మనం ఇందులో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాము. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోవచ్చు. మేము 2 గిన్నెలలో చేస్తున్నాము. సో ఇందులో ఫస్టే ఉప్పు వేసేసి నువ్వులు వేసేసి పెట్టేసినాము. సో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసినాక ఒకసారి ఇట్లా కలుపుకొని నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇట్లా నీళ్ళు మరిగినాక ఈ పిండి, మనం రుబ్బి పెట్టుకున్న పిండి అనేది ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది వచ్చేసి మేము నైటే చేసి పెట్టేసుకుంటున్నాము. సో దట్ మార్నింగ్ వడియాలు ఉతుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇట్లా వర్కింగ్ ఉమెన్ అయినా బిజీ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా నైట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ వడియాలు ఉతుకుంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మరిగించుకోవాలి. ఇట్లున్న కన్సిస్టెన్సీ కాస్త ఇట్లా రావాలి. ఇట్లా వచ్చేదాన్ని కొంచెం హై మీద ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇది కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ ఇట్లా థిక్గా అవుతుంది. సో ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకొక 5-10 మినిట్స్ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే సేమ్ ఆ కన్సిస్టెన్సీ కూడా ఇట్లా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ కూడా కానీ కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి, కింద అడుగంటకుండా. వదిలేస్తే మళ్ళీ కింద మాడిపోతుంది. కొంచెం ఇట్లా ఈ క్వాంటిటీలో ఉడకబెట్టుకోవాలి. చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అయితే దగ్గరికి అవుతుంది. కొంచెం దించినాకనే ఇప్పుడు పొయ్యి బంద్ చేసినాక ఈ జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బాయిల్డ్ అయ్యేప్పుడు జీలకర్ర వేస్తే అంత రెడ్డిష్ కలర్లో వస్తాయి, కొంచెం కలర్ మారుతాయి కొంచెం. ఇంకా దించినాక వేసుకోవాలి. వేసి ఒకసారి మంచిగా కలిపెట్టుకొని పెట్టేసుకుంటే మంచిగా కలిపేసి మంచిగా ఉంటుంది. రేపు పొద్దున వరకు మంచిగా మనం పొత్తుకునేలాగా అవుతుంది, మంచిగా గట్టిగా అయ్యి. వడియాలు ఇట్లా మనం రాత్రి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కవర్లలో పెట్టుకుంటే తొందరగా అవుతుంది, మంచిగా ఈజీగా అయిపోతుంది. ఆ మురుకుల పావులో పెట్టుకుంటే ఏంటంటే ఒక 2-3 వాయిలకి ఇట్లా ఒకటే వాయికి అయిపోతుంది. ఇది ఇందులో పెడితే మన టైం సేవ్ అవుతుంది, మంచిగా వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మా మమ్మీ హాఫ్ వేసేసింది, నేను ఇటు సైడ్ వేస్తున్నా.
షేప్ చూసి ఏం భయపడకండి, తినేటప్పుడు మంచిగానే ఉంటుంది టేస్ట్ ఇంపార్టెంట్ కానీ షేప్ ఇంపార్టెంట్ కాదు కదా. ఒడియాల షేప్ ఇట్లనే ఉంటాయండి, మీకు తెలియదు. ఇట్లా ఒక కవర్ అంతా మొత్తం ఒత్తుకున్నాక నెక్స్ట్ వేరే కవర్కి వెళ్ళిపోవాలి. ఇవి కూడా మా మమ్మీ వేసింది, ఇక్కడ నేను వేసిన ఎంత మంచిగా ఉన్నాయి, మా మమ్మీ వేసిన ఎట్లున్నాయి చూడండి. ఇది మా కాలనీ ముందు ఇట్లా మంచి పార్క్ ఉంటుంది. లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ టు సీ అవర్ పార్క్. చూడండి ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మా కాలనీ వచ్చేసి మొత్తం గ్రీన్ ఉంటుంది. చూడండి మా పక్కన బిల్డింగ్ ఆంటీ సగ్గుబియ్యం ఒడియాలు పెడుతున్నట్టుంది, పాపడాలు. మా పెద్దమ్మ వచ్చింది ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయనీకి ఎట్లా పెడుతున్నారు, ఏంది మంచిగా పెడుతున్నారా లేదా అని. ఒడియాలు పెట్టుకున్నారా అందరూ? మా ఒడియాలు ఎట్లా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. చూపి ఒక దగ్గర దొడ్డు ఒక దగ్గర సన్నగా వచ్చింది. కవర్తో పెట్టావా బాగుంటుంది? ఇది ఈవినింగ్ 6:30కి. చూసినారా ఎంత మంచిగా ఎండిపోయిందో. సెకండ్ డేకి ఒడియాలు ఇట్లా మంచిగా ఎండినాయి. ఇంత మంచిగా ఎండితే ఇంకా మన ఒడియాలు రెడీ, ఫ్రై చేసుకొని తినడమే. ఇది ఒడియాలు ఫ్రై చేసినాక ఇట్లా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా ఉందో టేస్ట్.